సార్ రీసెంట్‌గా నేను ఇన్‌స్టా స్క్రోల్ చేస్తుంటే ఒక రీల్ చూసాను. ఎఫ్‌సీఎన్ఆర్‌లో డిపాజిట్ చేస్తే 17% రిటర్న్స్ వస్తుందని ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు నిజం సార్? ఈ మధ్య అయితే గనక ఆర్‌బీఐ అయితే గనక ఎఫ్‌సీఎన్ఆర్ మీద ఒక స్పెషల్ విండో అయితే ఆఫర్ చేసింది. అసలు ముందు సింపుల్‌గా అసలు వాట్ ఈస్ ఎఫ్‌సీఎన్ఆర్ చూద్దాం. ఎఫ్‌సీఎన్ఆర్ ఏంటంటే గనక మనకి ఎన్ఆర్ఐస్ ఉంటారు. ఇది నిజమని తెలియక మా బ్రదర్ హూ విల్ బి ఇన్ యూఎస్ హి కాల్డ్ మీ. ఒకవేళ ఏదైనా రివర్స్ అయితే మనం ఎలా బేర్ చేయాలి? హలో సాయిరామ్ గారు. హాయ్ నిహాల్ గారు. యెస్. సార్ రీసెంట్‌గా నేను ఇన్‌స్టా స్క్రోల్ చేస్తుంటే ఒక రీల్ చూసాను. ఎఫ్‌సీఎన్ఆర్‌లో డిపాజిట్ చేస్తే 17% రిటర్న్స్ వస్తుందని ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు నిజం సార్? సో ఈ మధ్య అయితే గనక ఆర్‌బీఐ అయితే గనక ఎఫ్‌సీఎన్ఆర్ మీద ఒక స్పెషల్ విండో అయితే ఆఫర్ చేసింది. ఓకే. ఈ స్పెషల్ విండోలో ఏంటంటే మనకి ఆర్‌బీఐ ఏంటంటే ఎఫ్‌సీఎన్ఆర్ డిపాజిట్ల మీద వచ్చే ఆ హెడ్జింగ్ కాస్ట్‌ని అబ్జర్వ్ చేసుకుంటుంది. దానివల్ల ఒక 67% అనేది వస్తుంది ఇంట్రెస్ట్. అసలు ముందు సింపుల్‌గా అసలు వాట్ ఈస్ ఎఫ్‌సీఎన్ఆర్ చూద్దాం. ఎఫ్‌సీఎన్ఆర్ ఏంటంటే గనక మనకి ఎన్ఆర్ఐస్ ఉంటారు. వాళ్ళ ఎర్నింగ్స్ డాలర్స్‌లో ఆర్ డిఫరెంట్ కరెన్సీస్‌లో ఉంటాయి. వాళ్ళు రూపీస్‌లో గనక ఇన్వెస్ట్ చేస్తే కరెన్సీ డిప్రిషియేషన్ అనే ప్రాబ్లమ్ అయితే ఉంటుంది. ఓకే. ఈ ఇయరే చూసుకుంటే గనక మనకి రూపీ గనక చాలా పడిపోయింది. ఒక 5% పైన పడిపోయింది. సో ఈ కరెన్సీ డిప్రిషియేషన్ ఉండటం వల్ల చాలామంది ఎన్ఆర్ఐస్ అయితే ఎందుకు అక్కడ పెట్టుకోవటం ఎఫ్‌డీలో, అదేదో మనం ఇక్కడే ఉంచేసుకుంటే గనక కరెన్సీ డిప్రిషియేషన్ కూడా ఉండదు అనే ఫీల్‌లో ఉంటున్నారు. ఇప్పుడు మనకేమైందంటే డాలర్స్ తగ్గిపోయింది. మనకి డాలర్స్ ఫ్లో అనేది తగ్గిపోయింది. అవైలబిలిటీ తగ్గిపోయింది కాబట్టి ఈ డాలర్స్ తీసుకురావడం మీద ఆర్‌బీఐ ఒక స్కీమ్ తీసుకొచ్చింది. నార్మల్‌గా అంతకుముందు ఒక ఎఫ్‌సీఎన్ఆర్ డిపాజిట్‌లో గనక చేస్తే గనక వాళ్ళు డాలర్స్‌లో డిపాజిట్ తీసుకుంటారు. పేమెంట్ కూడా డాలర్స్‌లో ఇస్తారు. ఓకే. నేను ఒక $1,00,000 ఎఫ్‌సీఎన్ఆర్‌లో ఎఫ్‌డీ చేశాను. నేను మళ్ళీ పేమెంట్ కూడా డాలర్స్‌లోనే ఇస్తాను. ఒక 4% ఇంట్రెస్ట్ పే చేసి $1,04,000 నేను మళ్ళీ కస్టమర్‌కి ఇస్తాను బ్యాంక్. సో వీళ్ళకేంటంటే కరెన్సీ రిస్క్ ఉండదు. ఓకే. ఈ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే $1,00,000 తీసుకున్న తర్వాత మనకి నార్మల్‌గా ఇండియన్స్‌కి ఎంత ఇస్తారు? 6%, 7% ఇస్తారు. కానీ ఎన్ఆర్ఐస్‌కి వచ్చేసరికి 4% ఇస్తున్నారు. అంటే ఈ మధ్య ఏమవుతుందంటే ఇది 2-3% రిస్క్ ఉంటుంది. దీన్ని ఏం చేస్తున్నారంటే బ్యాంక్స్ హెడ్జింగ్ చేసుకుంటాయి. ఓకే. వాళ్ళు హెడ్జ్ చేసుకొని ఆ 2-3% అనేది కాస్ట్ అనేది వాళ్ళు భరిస్తున్నారు. నార్మల్‌గా అయితే వాళ్ళు కూడా 6-7% ఇవ్వాలి. బట్ ఏంటంటే ఈ హెడ్జింగ్ కాస్ట్ వల్ల తగ్గి ఒక 2-3% తగ్గి ఒక 4% అలా వాళ్ళకెళ్ళేది. ఇప్పుడు ఆర్‌బీఐ ఏం చేసిందంటే ఈ మనకి జూన్ 8 నుంచి సెప్టెంబర్ వరకు ఈ స్పెషల్ విండోలో ఎవరైతే ఎఫ్‌సీఎన్ఆర్ డిపాజిట్స్ చేస్తారో వాళ్ళకి హెడ్జింగ్ కాస్ట్ అనేది ఆర్‌బీఐ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే. దీనివల్ల యూజ్ ఏంటి సార్? డైరెక్ట్‌గా కాస్ట్ కస్టమర్‌కి వస్తుంది. కస్టమర్‌కి వస్తుంది. సో నార్మల్‌గా 4% రావాల్సిన చోట 6% వస్తుంది. 6%. కొన్ని బ్యాంక్స్ 7% కూడా ఇస్తుంది. సో 7% మినిమమ్ వచ్చేటట్లు వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పింది ఏంటంటే గనక మీరు ఒక $1,00,000 ఇక్కడ ఎఫ్‌డీ చేయండి. నార్మల్‌గా ఎఫ్‌డీ చేసినప్పుడు వీళ్ళకి ఆల్రెడీ డాలర్స్ ఉన్నాయి కాబట్టి బ్యాంక్స్ ఎఫ్ఎల్‌బి లెటర్ ఇస్తాయి. క్రెడిట్ గ్యారంటీ లెటర్స్. ఈ లెటర్ తీసుకోండి మీరు ఫారెన్‌లో యూఎస్‌లో గానీ, దుబాయ్‌లో గానీ ఇంకొక $900,000 $9,00,000 లోన్ తీసుకోండి. ఓకే. మీకు కొంచెం అబ్రాడ్‌లో లోన్స్ చీపర్ అని మీకు తెలుసు కదా! సో వాళ్ళు మీకు ఒక 4% ఆర్ 4.5% చార్జ్ చేశారనుకుందాం. సేమ్ మీరు అదే మనీని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఎఫ్‌డీ చేయండి. ఓకే. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 1,00,000 ఆల్రెడీ ముందు చేసాం. మళ్ళీ ఒక 9,00,000 చేసాం. అంటే 10,00,000 $1 million ఇక్కడ ఎఫ్‌డీలో పెడతాం. మనకు ఒక 7% వర్కౌట్ అయింది అనుకుందాం. 70,000 ఇక్కడ వస్తుంది. అవును. సో లేదు ఇక్కడ మనకి కట్టాల్సిన ఇంట్రెస్ట్ ఎంత? 4.5 ఆర్ 5%. 5% వేసుకున్నా గానీ 9 5 ఆర్ 45. ఈ గ్యాప్ ఉంది కదా! సో ఈ గ్యాప్ అనేది మనకి ప్రాఫిట్ 25,000 అనేది. ఓకే. సో ఈ 25,000 మనకి మెయిన్ క్యాపిటల్ ఏంటి? $1,00,000. దీన్ని ఇలా చూపిస్తున్నారు. ఓకే. బట్ ఇది చాలా మిస్టేక్. ఇక్కడ పెద్ద లూప్ హోల్స్ ఉన్నాయి. ఒకటేంటంటే ఎఫ్‌సీఎన్ఆర్ డిపాజిట్ల మీద వచ్చే ఇంట్రెస్ట్ ఇండియాలో ట్యాక్స్ ఫ్రీ. బట్ యూఎస్ విల్ ట్యాక్స్ యువర్ గ్లోబల్ ఇన్‌కమ్. అవును. సో మీకు ఒక 25% ఉంది. ఈ 25% యూఎస్ ట్యాక్స్ చేసింది. లేదా ఒక 30% ట్యాక్స్ చేసింది అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది? ఒక $7,500 ట్యాక్స్ కింద వెళ్ళిపోతాయి. సో అప్పుడు మన రిటర్న్స్ తగ్గుతాయి. ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ లోన్ అనేది ఉంది కదా! ఇది చాలా వరకు గ్లోబల్ బ్యాంక్స్‌లో ఏంటంటే ఇయర్లీ ఇంట్రెస్ట్ రేట్లు మారుతూ ఉంటాయి. ఇదేదో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అనుకుంటున్నారు. మీకు ఎఫ్‌సీఎన్ఆర్‌లో ఫిక్స్ చేశారు ఈరోజు. బట్ మనకి ఫారెన్‌లో ఇంట్రెస్ట్ రేట్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్లు ఇస్తారు. ఓకే. అంటే ఈ ఇయర్ ఇప్పుడు ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉండొచ్చు. రేపు ఇంకొక ఇంట్రెస్ట్ రేట్ ఉండొచ్చు. ఇప్పుడు మీకు 1% పెరిగిందనుకుందాం. సో 1% పెరిగితే నేను ఇన్‌స్టెడ్ ఆఫ్ 45,000 నేను ఎంత పే చేయాలి? 9 × 6 $54,000 పే చేయాలి. అప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుంది? ఇంకా తగ్గుతుంది.
సో ఇవి మీరు మర్చిపోతున్నారు. ఇక్కడ లెవరేజ్ తీసుకుంటాం. లెవరేజ్‌లో మనకు అంత అనుకూలంగా జరిగితేనే బావుంటుంది. ఓకే. బట్ మనకి వ్యతిరేకంగా జరిగితే లాస్. సో ఆ లాస్ కూడా చాలా మ్యాగ్నిఫైయింగ్‌గా ఉంటుంది. అందుకనే చాలామంది ఎఫ్&ఓలో మనీ పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు లెవరేజ్ తీసుకుంటారు. లెవరేజ్ తీసుకొని వాళ్ళకి ఎగైనెస్ట్‌గా ఒక చిన్న మూవ్ జరిగినా గానీ అది మ్యాగ్నిఫై అవుతుంది. ఇక్కడ కూడా అంతే. మీకు ఇంట్రెస్ట్ రేట్‌లు గనక రివర్స్‌లో వెళ్ళాయనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? అవును. మీకు జాబ్ పోయింది. అప్పుడేంటి పరిస్థితి? మీ ఎఫ్‌సిఎన్ఆర్ ఏమో ఇక్కడ మీరు లాకేసుకుంటారు 3-5 ఇయర్స్. సో ఇది చాలా రిస్కీ గేమ్. అండ్ ఇంకొకటేంటంటే ఈ క్రెడిట్ ఈ గ్యారంటీ ఇవ్వడానికి బ్యాంక్స్ ఏదో ఫ్రీగా ఇస్తాను అన్నట్టు చెప్పారాయన. నో, ఫ్రీగా ఇవ్వరండి. ఓకే. వాళ్ళు 1% చార్జ్ చేస్తారు. సో $9,00,000కి మీకు క్రెడిట్ గ్యారంటీ ఇవ్వాలంటే ఒక 1% అనుకుంటే $9,000. అది కూడా ఖర్చే కదా! అవును. మళ్ళీ ప్రాసెసింగ్ ఫీజ్, లోన్ ప్రాసెసింగ్ ఫీజులు ఇవి. సో ఇవన్నీ సింపుల్‌గా ఇగ్నోర్ చేసేసి జస్ట్ రీచ్ కోసం మీకు 17% వస్తుంది, Returns 27% వస్తుంది, 27% వస్తుందని కూడా చెప్పారు. ఇది నిజమని తెలియక మా బ్రదర్ హూ విల్ బి ఇన్ యూఎస్ హి కాల్డ్ మీ. నువ్వెందుకు చెప్పట్లేదు ఇట్లా వచ్చింది. ఓకే. ఇది ఇంత రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ తీసుకునే కేపబిలిటీ ఉండాలి. మనకేమి వెంటనే రాదు. ఒకవేళ ఏదైనా రివర్స్ అయితే మనం ఎలా బేర్ చేయాలి? సో ఇదంతా చూసుకోవాలి. ఓకే. బట్ ఇదంతా లేకుండా జస్ట్ సింపుల్‌గా మీరు $1,00,000 ఇన్వెస్ట్ చేయండి. మీకు ఇప్పుడున్న ఆర్‌బీఐ విండో వల్ల మీరు ఈ లెవరేజ్ వాడితే గనక మీకు 17% వస్తుంది, 20% వస్తుంది, 25% వస్తుంది. చాలామంది చెప్తున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ట్రూ కేస్. అందులో ఉన్న రిస్క్ ఏంటంటే ఇది. ఓకే. ఫ్రీగా ఏమి ఇవ్వరు. బ్యాంక్స్ ఎందుకు ఇస్తారు క్రెడిట్ గ్యారంటీ? అవును. వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజులు వాళ్ళు తీసుకుంటారు కదా! సో అది మిస్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. థాంక్స్.